నిధులు నియామకాలు వీటి ఆధారంగా జరిగిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఇవాళ అలాంటి ఉద్యమంలో మేము రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా బ్రహ్మాండంగా రాష్ట్రం సాధించిన తర్వాత ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ బీడు భూములకు మలిపే ప్రయత్నం చేశాం. అది కాళేశ్వరం అయితేనేమి, సీతారామ అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయితేనేమి, ఇంకా చిన్న ప్రాజెక్టులు ఇంకా చాలా ఉన్నాయి, చనాక కొరాట, ఇంకా అలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. అలాంటి అన్ని ప్రాజెక్టులు వాటితో పాటు మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ చేసి తెలంగాణలో నీటి వనరులకి మరి పెద్ద ఎత్తున న్యాయం జరిగే విధంగా, నీటి వనరులను కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే అనుమతులు తెచ్చాం. మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పారు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, నీళ్లు వాడుకుందామని చెప్పారు. కానీ మా కడుపు కొట్టి మా ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే మేము ఊరుకోం. మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అనలేదే, మీరు పట్టిసీమ నీళ్లు లిఫ్ట్ చేసుకుంటుంటే మేమేం అనలేదే. ఇవాళ మేమేమంటున్నాం, మాకు వచ్చిన అనుమతులను చెడగొట్టకండి అంటున్నాం. తెలంగాణ రైతుల తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జల సౌదలో కనుక జరిగే మీటింగ్ ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకొని బాయ్కాట్ చేయకపోతే, ఎజెండా మార్చి వాటిని ఈ 7 అంశాలను, ఈ 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేసే అంశాన్ని తొలగించకపోతే తెలంగాణలో తప్పకుండా జల ఉద్యమం నిర్మాణం చేస్తామని మేము చెప్పాము. అవసరమైతే ఆ రోజు జల సౌద ముట్టడిస్తాం. తెలంగాణ రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది, వదిలిపెట్టదనే మాట మీకు తెలియజేస్తాం.